నిన్నుగాక లోకంలో ఆశగా దేన్ని చూసినా గుండె గాయమైపోతుందయ్యా. నీ మీద దృష్టి నిలపకుండా దేని మీద దృష్టి నిలిపినా హృదయానికి గాయమే అవుతుందయ్యా. ఎప్పుడైతే మళ్ళా నీ వైపు చూస్తానో ఆ గాయాలు, ఆ వ్యధలన్నీ త్రుటిలో మాయమైపోయినాయి ప్రభు. దాన్ని కాస్త గ్రాంధికం ఏమండి, తెలుగులోనే కొంచెం లోతైన పదాలు మెన్షన్ చేసి పెద్దోళ్ళు రాసుకున్న పాట పాడేదా? మీరు వద్దన్నా పాడతా. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమనుతున కనుదోయి నీ నోల మూసేను స్వామి. అయ్యా, నిన్ను చూడాలంటే లోకానికి కళ్ళు మూయాలి. లోకాన్ని చూస్తూ నిన్ను చూడలేను. నిన్ను చూడాలంటే నీ మ్రోల, నీ వైపు తిరిగి కళ్ళు మూయాలి. లోకం కళ్ళు మూస్తే అప్పుడు మనోనేత్రములు, మదిలోని నయనములతో అప్పుడు చూడగలుగుతాను నేను. ఇతరంబులను నేను పరికించు వేళ, పరికించుట అంటే చూచుట, అర్థమైందా? పరికించుట, పరి అంటే చుట్టూ అనే అర్థం కూడా వచ్చింది. పరిభ్రమించుట అంటే చుట్టూ తిరుగుట. పరిస్థితులు, చుట్టుముట్టిన స్థితులు, చుట్టూ ఉన్న స్థితులు. పరి అంటే చుట్టూ అనే అర్థం వస్తుంది. పరికించుట అంటే చూచుట అని కూడా అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. హల్లెలూయా. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయే. క్షతము అంటే గాయములు. క్షతగాత్రులు అంటారు కదండి, దెబ్బలు తగిలిన వాళ్ళని. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు తరలించిరని రాస్తారు కదా. క్షతము అంటే గాయములు, దెబ్బలు తగిలినోళ్ళు, గాయములు పొందిన. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం దెబ్బతింటుందా, నీ వైపు కాకుండా ఎటు చూసినా బెడిసి కొడుతుంది అని చెప్తున్నాడు సింపుల్గా, నా భాషలో చెప్పాలంటే. మదిలోని నయనాలు నీ వైపు చూస్తే ఎప్పుడైతే ఇలా అవుతుందో, వద్దొద్దని నీకెళ్ళి ఎప్పుడైతే చూస్తున్నాను అప్పటిదాకా నన్ను తరిమిన వ్యధలన్నీ త్రుటిలో మాయమైపోతున్నాయి నాయన. అందుకే నీకు వద్దనుకున్నా. నిన్ను చూసిన కనులతో ఈ లోకమందు ఎవ్వరిని చూడలేనయ్యా స్వామి, యేసు స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థం. కాబట్టి నీవే కావాలి, నీతోనే గడపాలి, నిన్నే చూడాలి, నీతోనే నడవాలి. ఇది భక్తుని హృదయ కోరిక, వాంఛ.